అండి, నా పేరు శృతి. నా ఛానల్ సింప్లిఫైడ్ లైఫ్ అండ్ కిడ్స్ వెల్బీయింగ్కి స్వాగతం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను చెప్పబోతున్న టాపిక్ హౌ టు రైజ్ అవర్ కిడ్స్. పిల్లల్ని ఎలా పెంచుకోవాలి మనం అనేది. నేను అందులో ఎక్స్పర్ట్ని కాదు, నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పిల్లల్ని మంచి బిహేవియర్తో ఎలా పెంచాలి అనేది నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. పిల్లల్ని పెంచడం అనేది ప్రతి తల్లిదండ్రులు ఒక ప్యాషన్గా తీసుకోవాలి. పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో ఒక ఫ్రీడమ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఏ విషయాన్నైనా మనతో షేర్ చేసుకునేలాగా ఉండాలి. పిల్లలకి మనం ఆ ఫ్రీడమ్ ఇస్తే పిల్లలు ప్రతి విషయాన్ని మనతో షేర్ చేసుకుంటారు. పిల్లలు ఏదైనా మంచి పని చేసేటప్పుడు మనం మెచ్చుకోవాలి. చాలా మంచి పని చేశావు అని చెప్తూ ఉంటే వాళ్ళకి మంచి చెడుకు మధ్యలో డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే ఏదైనా తప్పు చేసేటప్పుడు కూడా తప్పుని కూడా నెమ్మదిగా ఇది తప్పు, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పాలి. చాలామంది తల్లిదండ్రులు తప్పు చేసిన చిన్నపిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు పెద్ద అయితే వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళగానే తెలుసుకుంటారు అని చెప్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. చిన్నప్పటి నుంచి తప్పు కరెక్ట్కి మధ్యలో డిఫరెన్స్ మనమే వాళ్ళకి తెలిసేలా చెప్పాలి. ఏదైనా మనం చెప్తే కానీ వాళ్ళు తెలుసుకోలేరు. చిన్నప్పటి నుంచి మనం చెప్పే ప్రతి విషయం వాళ్ళ మైండ్లో వాళ్ళు స్టెబిలైజ్డ్గా చేసుకొని ఉంచుకుంటారు. సో పిల్లలు మంచి పని చేసేటప్పుడు మెచ్చుకోవాలి. అలాగే ఏదైనా తప్పు చేసేటప్పుడు అది తప్పు అని తెలియజెప్పాలి. పిల్లల ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు చెప్పేది వినాలి. వాళ్ళు ఏదైనా విషయంలో బాధగా ఫీల్ అయినప్పుడు అది చెప్పేటప్పుడు విని దానికి తగిన పరిష్కారం మనం చెప్పాలి. ప్రతిసారి వాళ్ళు మా మాటలు పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ మనం కలగజేయకూడదు. పిల్లల ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటూ వాళ్ళకు మంచి చెడు చెప్తూ ఉండాలి. చిన్నపిల్లలు చాలా క్రియేటివ్గా ఉంటారు. వాళ్ళ మైండ్స్లో ఏం థింక్ చేసినా మనకి చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని మనం కాన్సన్ట్రేట్గా వింటూ వాళ్ళలో ఉండే టాలెంట్ని మనం గుర్తించాలి. ప్రతిదీ ఓపిక్గా వినాలి. తల్లిదండ్రులుగా మనం మన టైంని వాళ్ళకి ఇస్తూ ఉండాలి. పిల్లలు ఏదైనా తప్పు చేసేటప్పుడు వెంటనే అరవడం కంటే కామ్గా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మనకి ఎంత కోపం వచ్చినా ఏదైనా వస్తువు పాడు చేసినా మనం నెమ్మదిగా చెప్పడం, పోయిన వస్తువు ఎలాగో తిరిగి రాదు కనుక వాళ్ళకి అది తప్పు అని నెమ్మదిగా చెప్పి ఇంకోసారి ఆ తప్పు చేయకుండా చూసేలా చేసుకోవాలి. మన పిల్లల్ని పక్క పిల్లలతో కంపేర్ చేయకూడదు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్. మన పిల్లల్లో ఉండే టాలెంట్ పక్క పిల్లల్లో లేకపోవచ్చు. మన పిల్లలు ఏవి మంచి హ్యాబిట్స్ ఉన్నాయా అనేవి మనమే తెలుసుకోవాలి. కొందరు పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చాక హోంవర్క్ చేయడానికి కానీ చదవటానికి కానీ అల్లరి చేస్తారు. తల్లిదండ్రులు అరిచి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. ఒకటి గుర్తుపట్టుకోవాలి, అరిచి చేసేది ఏదైనా ఆ క్షణం భయంకి చేస్తారు కానీ మనస్ఫూర్తిగా చేయలేరు. అరిచి చెప్పడం వల్ల వాళ్ళకి చదువు అంటే భయం ఏర్పడవచ్చు. అరిచి చెప్పే కంటే నెమ్మదిగా దగ్గరకు తీసుకొని చెప్పాలి. పిల్లలతో మనం మంచిగా చెప్తూ నెమ్మదిగా చెప్తూ ఉంటే వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో ఏదైనా ఒక విషయం అర్థం కాలేదు అన్నప్పుడు ఏం చేస్తున్నావు, క్లాస్కి వెళ్ళి నేర్చుకోవాలి కదా అని అరిచే కంటే క్లాస్ రూమ్లో జాగ్రత్తగా క్లాస్ వింటే ఇంటికి రాగానే నీకు చాలా ఈజీగా హోంవర్క్ అయిపోతుంది, చదవడం కూడా ఈజీగా అర్థమైపోతుంది అని స్లోగా చెప్పి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. చదువు అంటే భయం క్రియేట్ చేసే కంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం చాలా మంచి విషయం. పిల్లల్ని మనతో పాటు మన ఇంటి పనుల్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. చిన్న పనుల్లో ఇన్వాల్వ్ చేయటం వల్ల వాళ్ళకి అదొక బాధ్యతగా అలవాటు అవుతుంది. రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది. అది వాళ్ళకు చిన్న యాక్టివిటీలా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పనులు చేయటం వల్ల వాళ్ళలో క్రియేటివ్నెస్ కూడా పెరుగుతుంది. అలాగే పిల్లలకు మనం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించాలి. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు చాలా పొగరుగా ఉంటున్నారు సమాజంలో. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియట్లేదు. సో చిన్నప్పటి నుంచి మనం పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనే విషయాన్ని నేర్పించాలి. అలా మనం డైరెక్ట్గా వాళ్ళకి చెప్పే కంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకునేలా చేయాలి. మన పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం అనేది మన పిల్లలు గమనిస్తే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. చిన్నపిల్లలుగా వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళు యువతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేలా చేయాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే పాలసీని అలవాటు చేయాలి. పిల్లలు ఏదైనా కావాలి అని పేచీలు పెడుతూ ఉంటారు. అది కామన్ థింగ్, ప్రతి పిల్లలు చేసే పని. అలా పేచీ పెట్టే ప్రతిసారి మనం వాళ్ళ పేచీని చూసి భయపడి ఏదైనా కొనేస్తాము అన్న కాన్సెప్ట్ని వాళ్ళ మైండ్ నుంచి డిలీట్ చేసేలా చేయాలి. పేచీలు పెట్టి ఏదైనా సాధించాలి అనుకునేటప్పుడు
కరెక్ట్గా చెప్పాలి. పేచీ పెట్టి అడిగితే ఏదైనా అది రాదు. ప్లీజింగ్గా అడిగితేనే వస్తుంది అని ప్లీజింగ్ నేచర్ని అలవాటు చేయాలి. ఏదైనా రిక్వెస్టింగ్ మేనర్లో అడగాలి, నెమ్మదిగా సాధించాలి అనుకోవాలి తప్పించి ఏదైనా అల్లరి చేసి సాధించాలి అనే కాన్సెప్ట్ని చిన్నతనం నుంచే మనం అలవాటు చేయాలి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల ముందు తగులాడుతూ ఉంటారు. అవి అస్సలు కరెక్ట్ కాదు. అది వాళ్ళ మైండ్ పైన ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు అవి చూసి అరవటం నేర్చుకుంటారు. అదే బిహేవియర్ని అలవాటు చేసుకుంటారు. అది వాళ్ళ ఫ్యూచర్కి అస్సలు మంచిది కాదు. పిల్లలు మన ప్రతిరూపాలు. మనం ఎలా ఉంటామో వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళు అదే చూసి నేర్చుకుంటారు. ప్రతి ఒక్క పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులను చూసి సగం నేర్చుకుంటారు. సో వాళ్ళ ముందు మన బాధ్యతగా మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మనలా మంచిగా తయారవుతారు. పిల్లలకి మనకి మధ్యలో చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్లీ రెస్పెక్ట్ఫుల్ బాండింగ్ అనేది ఉండాలి. అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, చక్కగా పెరుగుతారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.